అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 207, పాత పరిచయం. ఇక స్టోరీలకు వెళ్తే, అభయ్ గురించి మర్చిపోతే మంచిదని అప్పుడు స్నేహ విషయంలో తనకే సపోర్ట్ చేస్తానని పర్ణికతో చెప్పింది ఆమె తల్లి జయంతి. కానీ పర్ణిక మొండి పట్టుదలగా, లేదు, అతన్ని వదిలే ప్రసక్తే లేదు, ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ స్నేహను ఎలా నాశనం చేయాలనే దాని మీదే ఉంది. ఆమె నాకిచ్చిన ఈ గాయాలను తిరిగి ఆమెకు నేను చెల్లించాలి. అవన్నీ జరగాలంటే అభయ్ను నేను పెళ్లి చేసుకోవాలి అని పళ్ళు కొరుకుతూ కోపంగా చెప్పింది పర్ణిక. ఆ మాట విని జయంతి కంగారు పడుతూ, పర్ణిక, మీ నాన్న చెప్పినట్టు నువ్వు ఒక్కదానివి పెళ్లి చేసుకోవాలనుకుంటే సరిపోదు. అభయ్ కూడా నీలాగే అనుకోవాలి. లేదంటే దీనివల్ల మన కుటుంబం అంతా కష్టాల్లో పడిపోతుంది. కాబట్టి ఇక నువ్వు ఆ కల నుండి బయటకు రావడం మంచిది. అభయ్ నిన్ను పెళ్లి చేసుకోవడం అసాధ్యం. నువ్వు నా మాట వినకపోతే ఇక నేను కూడా ఈ విషయంలో ఏం చేయలేను అని జయంతి కూడా తన కూతురుపై కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. కానీ వెంటనే పర్ణిక ఆమె చేతిని పట్టుకొని లాగుతూ, మమ్మీ ప్లీజ్, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నువ్వు కూడా నాకు సపోర్ట్గా ఉండలేకపోతే ఇక నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు విని జయంతి భయపడింది. తన కూతురు ఒక్కరోజులో అభయ్ కోసం అంత పిచ్చిదానిలా ఎలా మారిపోయిందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు పర్ణిక మళ్ళీ మాట్లాడుతూ, అమ్మా ప్లీజ్, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటానని మాటివ్వు, లేదంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను అని ఆమెను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. కూతురి నోటి నుండి చచ్చిపోతానని మాట వినగానే జయంతి గుండె భయంతో వణికిపోయింది. దాంతో ఆమె కాదనలేక, సరే బేబీ, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకే సపోర్ట్ చేస్తాను, నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలు అని అంది. ఆ మాటలు విని పర్ణిక ముఖంలో నవ్వు తిరిగి వచ్చింది. దాంతో సంతోషంగా, నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళవు అంటూ ప్రేమగా ఆమెను కౌగిలించుకుంది. జయంతి నవ్వుతూ పర్ణిక భుజంపై తట్టింది. మరోవైపు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ విజయ్ తెచ్చి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తిని ల్యాప్టాప్ను ముందు పెట్టుకొని ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దొరుకుతుందేమోనని వెతుకుతూ కూర్చుంది. ఇంతలో హఠాత్తుగా లోపలికి వచ్చింది హాసిని. ఆమెను చూడగానే స్నేహ ఆశ్చర్యపోతూ, హాసిని, నువ్వు ఇక్కడికెలా వచ్చా అని అడిగింది. ఆ మాటకు హాసిని సమాధానం చెప్పకుండా ఎదురుగా ఉన్న స్నేహను పరీక్షగా చూసింది. ఆమెకు స్నేహలో ఏదో మార్పు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాంతో హాసిని నవ్వుతూ, మేడం, మీలో ఏదో తెలియని నిండుతనం కనపడుతోంది అని అంది. ఆ మాటకు స్నేహ నవ్వి, వచ్చి రాగానే నీ డిటెక్షన్ మొదలుపెట్టావా? అసలు ఇంతకీ ఈ అడ్రస్ నీకెలా దొరికింది అని అడుగుతూనే వెంటనే ఏదో అర్థమైనట్లు, కరణ్ చెప్పాడా అని అడిగింది. అప్పుడు హాస్ని ఆ ఇల్లంతా తిరిగి చూస్తూ, అవును మేడం, అందుకే విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. సాయంత్రం వరకు కరణ్ గారికి షూట్ ఉంది, ఆలోగా నేను మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాను అంటూ ఆ ఇల్లు మొత్తం చూసి, ఈ ఇల్లు చాలా బాగుంది మేడం, కానీ మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా అని అనుమానంగా అడిగింది. అవును, ప్రస్తుతానికి ఒక్కదాన్నే ఉంటున్నాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి హాస్ని కోసం స్వయంగా కాఫీ చేసి తీసుకువచ్చింది. ఆ సమాధానానికి హాస్ని కొంచెం అయోమయంగా చూసింది, కానీ ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని ఆఫీస్లో జరిగిన విషయాలు, కరణ్ కెరీర్ గురించి కబుర్లు చెప్పుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరికీ ఇంకేం మాట్లాడుకోవాలో అర్థం కాలేదు. దాంతో హాస్నికి బోర్ కొట్టినట్లుగా అనిపించడంతో, మేడం, ఇక్కడే ఉండి ఏం చేస్తాం, అలా షాపింగ్కి వెళ్దాం అని అంది. స్నేహ నవ్వి, షాపింగ్కా, ఇప్పుడు ఎందుకులే హాస్ని అని అంది. లేదు మేడం, బోర్ కొడుతోంది, వెళ్దాం రండి అని బలవంతం చేసింది హాస్ని. దాంతో ఆమెతో కలిసి బయటకు వచ్చింది స్నేహ. ఇద్దరూ కలిసి కాసేపట్లోనే మాల్కి వెళ్ళి షాపింగ్ చేయడం ప్రారంభించారు. హాస్ని ఉత్సాహంగా షాపింగ్ చేస్తోంది. స్నేహకు ఒంట్లో నీరసంగా ఉన్నట్లు అనిపించడంతో ఆమె మౌనంగా హాస్ని వెనకే వెళ్తోంది. అది గమనించిన హాస్ని, ఏమైంది మేడం, మీరెందుకు డల్గా ఉన్నారు అని అడిగింది. అదేం లేదు,
నేను బాగానే ఉన్నాను అని బలవంతంగా నవ్వింది స్నేహ. కానీ స్నేహ ముఖంలో వచ్చింది అసలైన నవ్వు కాదని ఆమెతో చాలా కాలం పాటు పనిచేసిన హాస్ని వెంటనే గుర్తుపట్టగలిగింది. దాంతో స్నేహకు ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదనుకొని ఆమె కూడా వెంటనే టాపిక్ మార్చి పక్కనే ఉన్న షాప్లో కనిపించిన డ్రెస్ని చూపిస్తూ, మేడం, ఆ డ్రెస్ చూడండి, ఎంత బాగుందో, త్వరగా రండి, లోపలికి వెళ్ళి చూద్దాం అంటూ స్నేహ చేయి పట్టుకొని లాక్కెళ్ళింది హాస్ని. అక్కడున్న డ్రెస్ని చూపిస్తూ, మేడం, ఈ డ్రెస్ మీకు బాగా సెట్ అవుతుందనిపిస్తుంది అని అంది. ఆ మాటకు స్నేహ ఏదో సమాధానం చెప్పబోతుండగా ఇంతలో ఆమె చేతిలో సెల్ ఫోన్ రింగ్ అయింది. అబ్బాయి కాల్ చేస్తున్నాడని చూసిన స్నేహ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. ఆ తర్వాత వెంటనే లేదు, నేను హాస్ని కలిసే ఉన్నాం అని చెప్పింది. అటువైపు ఉన్న అబ్బాయి ఏదో చెప్పడంతో సరే, నేను ఇక్కడే మాల్లో వెయిట్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఫోన్లో ఎవరు మేడం అని నవ్వుతూనే అడిగింది హాస్ని. ఆమె ఆత్రం చూసి స్నేహ నవ్వుకుంటూ, నా ఫ్రెండ్ అభయ్, అతను మన కోసం ఇంటికి వెళ్ళడట, అక్కడ మనం లేకపోవడంతో కాల్ చేశాడు. బయటే ఉన్నామని చెప్పడంతో అతను కూడా మనతో కలిసి లంచ్కి వస్తున్నాడని అని చెప్పింది. ఆ మాట విన్న హాస్ని అర్థం కానట్లుగా ఆమె వైపు చూసింది. ఆ తర్వాత అంతలోనే ఏదో అర్థమైనట్లు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఇప్పుడు మీరేం చెప్పారు మేడం? అబ్బాయి వస్తున్నారని అన్నారు కదా, అంటే అతను క్లౌడ్ ప్యాలెస్ క్లబ్ ఓనర్ అభయ్ గారేనా? నాకు తెలిసిన అభయ్ అతనొక్కడే, ఇతను అతను కాదు కదా అని అడిగింది. ఆ మాట విన్న స్నేహ నవ్వి ఇతను అతనే అని అంది. ఆ మాట విని హాస్ని షాక్తో కరెంట్ షాక్ కొట్టినట్లుగా అక్కడే నుంచుండిపోయింది. ఆమె అభయ్ను ఇంతవరకు టీవీలో మాత్రమే చూసింది, కానీ అతను స్నేహకు అంత క్లోజ్ అని ఆమెకు తెలియదు. ఆమె ఆలోచనలో ఉండగానే అభయ్ అక్కడికి వచ్చాడని ఫోన్ రావడంతో స్నేహ హాస్నిని తీసుకొని బయటకు వెళ్ళింది. అప్పటికే అక్కడ బ్లాక్ కలర్ ఫెరారీ కారులో వెయిట్ చేస్తూ కనిపించాడు అభయ్. అతన్ని చూడగానే హాస్నికి ఆశ్చర్యం కలిగింది. టీవీలో చూసిన దానికన్నా అతను చాలా అందంగా కనిపించాడు. స్నేహను చూడగానే నవ్వుతూ చేయి ఊపాడు అభయ్. స్నేహ కూడా నవ్వుతూ హాస్నితో పాటు కార్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు స్నేహ పక్కనే ఉన్న హాస్నిని చూపిస్తూ, ఈమె హాస్ని, నేను వర్క్ చేసేటప్పుడు నా దగ్గర అసిస్టెంట్గా చేసింది అంటూ అభయ్కి పరిచయం చేసింది. అభయ్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి హలో అంటూ పలకరించాడు. ఆ నవ్వు చూసిన హాస్ని ఒక్క క్షణం మైమర్చిపోయి అభయ్ను అలాగే చూస్తూ నుంచుండిపోయింది. అది చూసిన స్నేహ అభయ్ వైపు చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వి వెంటనే హాస్నిని చిన్నగా చేత్తో తట్టింది. దాంతో స్పృహలోకి వచ్చిన హాస్ని సారీ, హలో అంటూ అభయ్ను పలకరించింది. అభయ్ చిన్నగా నవ్వి వాళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకున్నాడు. కాసేపట్లో కార్ సిటీలోని హై ఎండ్ రెస్టారెంట్ ముందు ఆగింది. ముగ్గురు వెళ్ళి ప్రైవేట్ రూమ్లో కూర్చున్నారు. ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తున్నాడు అభయ్. స్నేహ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఫుడ్పై కొంచెం ఎక్కువగా కేర్ తీసుకున్న అభయ్ ఆమె కోసం ప్రోటీన్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత హాస్ని వైపు తిరిగి మీరేమైనా స్పెషల్గా కావాలంటే ఆర్డర్ చేయండి అని చెప్పాడు. లేదు, స్పెషల్గా ఏం అవసరం లేదు అని మొహమాటంగా అంది హాస్ని. దాంతో అభయ్ అందరికీ ఆర్డర్ చేశాడు. నిజానికి అప్పటికే హాస్ని మెదడంతా అనేక రకాల ప్రశ్నలతో నిండిపోయింది. అభయ్ స్నేహ ఇద్దరూ జంటగా ఉన్నట్లు అనిపించడం లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య తెలియని వింత బంధం ఏదో ఉందని అనిపిస్తోంది. దానిని హాస్ని వెంటనే పసిగట్టింది. అందుకే ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో ముగ్గురు భోజనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు స్నేహ మాట్లాడుతూ ఈరోజు సడన్గా లంచ్కి బయటకు వెళ్ళాలని నీకెందుకు అనిపించింది అని అభయ్ను అడిగింది. ఈరోజు పెద్దగా పనేం లేదు, అందుకే నీతో కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాను. నువ్వు కూడా చాలా రోజులుగా ఒక్కదానివే ఉంటున్నావు కదా, నీకు కూడా కొంచెం చేంజ్గా ఉంటుందని అనుకున్నాను. కానీ నువ్వు ఆల్రెడీ మీ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్నావని నేను ఊహించలేదు అని చిన్నగా నవ్వాడు అభయ్. అది విని వెంటనే హాస్ని మాట్లాడుతూ ఎంజాయ్ చేయడమా? నేనైతే ఆ ఇంట్లో ఉన్న అరగంట సేపట్లోనే ఏం చేయాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకున్నాను. అందుకే షాపింగ్ పేరు చెప్పి మేడంను బయటకు తీసుకొచ్చాను. అసలు మేడం అక్కడ ఒక్కరే ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంది. ఆ మాటలకు స్నేహ చిన్నగా నవ్వి
నాకు పెద్దగా బోర్ అనిపించదు, నాకు ఒంటరిగా ఉండడం అలవాటే అని చెప్పింది. ఏమో, నేనైతే కొంచెం సేపు కూడా ఒంటరిగా ఉండలేను. నేను మాట్లాడడానికి ఎవరో ఒకరు నా పక్కన ఉండాల్సిందే, లేదంటే నాకు నేనే బోర్ కొట్టేస్తాను అని అంది హాస్ని. ఆమె మాటలు విని అభయ్, స్నేహ చిన్నగా నవ్వుకున్నారు. ఆ తర్వాత కొంచెం సేపటికి భోజనం పూర్తవడంతో మీ ఇద్దరిని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు అభయ్. అంతలో హాస్ని వెంటనే లేదు, మేము ఇంకొంచెం సేపు షాపింగ్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాం అని చెప్పింది. ఆ మాటకు స్నేహ అర్థం కానట్లుగా హాస్ని వైపు చూసింది. అప్పుడు హాస్ని తనతో ఉండమని కళ్ళతోనే స్నేహకు సైగ చేసింది. అది అర్థం చేసుకున్న స్నేహ అభయ్ వైపు తిరిగి, అభయ్, మాకు లేట్ అవుతుంది, మేమిద్దరం ఇంకొంచెం సేపు షాపింగ్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా ఇంటికి వెళ్తాం, నువ్వు వెళ్ళు అని చెప్పింది. సరే, నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వెంటనే కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభయ్. అతను వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన వెంటనే హాస్ని ఒక్క క్షణం కూడా ఆగకుండా తన మనసులో నిండిపోయిన ప్రశ్నలన్నిటినీ స్నేహ ముందు ఏకరువు పెడుతూ, స్నేహ మేడం, అసలు నాకేం అర్థం కావడం లేదు, మీకు ఈ అభయ్ ఎలా తెలుసు అని హడావిడిగా అడిగింది. నిజానికి అభయ్ చూడ్డానికి అందంగా కనిపించినా అతను పైకి కనిపించేంత సున్నిత మనస్కుడు కాదని, అతనితో కొంచెం డేంజర్ అని అర్థం చేసుకుంది హాసిని. అందుకే ఆమెకు కొంచెం కంగారుగా అనిపించింది. అప్పుడు స్నేహ నవ్వుతూ, మేమిద్దరం అనుకోకుండా కలిసాం, అప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం అని చెప్పింది. ఆ మాట విని హాస్ని అయోమయంగా చూస్తూ, మరైతే అక్షయ్ గారికి మీకు మధ్య ఏం జరిగింది, మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు అని అడిగింది. హాస్ని ప్రశ్న వినగానే అప్పటిదాకా స్నేహ ముఖంలో ఉన్న చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది. ఆమె గొంతు దాటి శబ్దం బయటకు రాలేదు. దాంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ రియాక్షన్ని చూసిన హాస్నికి అక్షయ్, స్నేహల మధ్య ఏదో జరిగిందని ఆమె మనసు కీడు శంకించింది. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని హాస్నికి తెలుసు, కానీ ఇప్పుడు విడివిడిగా ఎందుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు. కాసేపటికి స్నేహ మెల్లగా నోరు తెరిచి, ఈ విషయం గురించి ఇంకేం అడగద్దు, ఇలా జరగడమే కరెక్ట్, అందుకే ఇదే జరుగుతుంది అనంది. ఆ మాట విన్న హాస్ని కాసేపటి వరకు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా, సరే మేడం, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే హ్యాపీగా ఉన్నట్లు అనిపించడం లేదు అని అంది. అప్పుడు స్నేహ విరక్తిగా నవ్వి, మనసులో హ్యాపీగా ఉంటేనే కదా బయటకు హ్యాపీగా ఉన్నట్లు కనిపించేది అని మనసులోనే అనుకొని, లేదు, నేను బాగున్నాను అని చెప్పింది. స్నేహ నిజం చెప్పడం లేదని హాస్నికి అర్థమైంది. దాంతో ఆమెకు రెట్టించకుండా, సరే మేడం, కరణ్ గారికి షూట్ పూర్తయ్యే టైం అయింది, నేను ఇక బయలుదేరుతాను, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయండి, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పింది. సరే అంది స్నేహ. ఆ తర్వాత ఇద్దరూ క్యాబ్ తీసుకొని బయలుదేరారు. స్నేహను ఇంటి దగ్గర వదిలిపెట్టి హాస్ని కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాసేపటికి ఆఫీస్కి చేరుకున్న హాస్ని సార్ షూట్ నుంచి తిరిగి వచ్చేసి ఉంటారు అనుకుంటూ హడావిడిగా ఆఫీస్లోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన కరణ్, హాస్ని, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నాకు వర్క్ షెడ్యూల్ కూడా తెలియడం లేదు, ఇంతసేపు ఏమైపోయావు అని అన్నాడు. గత కొన్ని రోజుల నుంచి స్నేహ లేకపోవడంతో కరణ్ విషయాలన్నీ దగ్గరుండి చూస్తూ ఉంది హాస్ని. అందుకే ఆమె లేకుండా అతనికి రోజు గడవడం కష్టంగా అనిపించింది. ఆ మాటకు హాస్ని చిన్నగా నవ్వి, సారీ సార్, బయటికి వెళ్ళాను అని చెప్పింది. పర్వాలేదు, కానీ ఈసారి నాకు వర్క్ లేనప్పుడు వెళ్ళు, వర్క్ ఉంటే నేను ఒక్కడనే మేనేజ్ చేసుకోవడం నాకు కష్టంగా ఉంది అని చెప్పాడు కరణ్. సరే సార్ అంది హాస్ని. స్నేహ దగ్గరికి వెళ్ళిన విషయం కరణ్కి చెప్పాలా వద్దా అని ఒక క్షణం పాటు ఆలోచించింది హాస్ని. ఆ తర్వాత నెమ్మదిగా, సార్, నేను స్నేహ మేడం దగ్గరికి వెళ్ళాను, కానీ మేడం ఇంతకు ముందులా లేరు, చాలా వింతగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించింది. ఆమెకు క్లౌడ్ ప్యాలెస్ ఓనర్ అభయ్ గారు బాగా తెలుసు, ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే కరణ్ షాక్ అయినట్లుగా తల తిప్పి చూసి, ఏంటి, ఆమె అభయ్ గారితో ఫ్రెండ్లీగా ఉంటుందా, మరి అక్షయ్ గారు అని ప్రశ్నార్థకంగా అడిగాడు. అభయ్, అక్షయ్ ఇద్దరూ బద్ద శత్రువులని అందరికీ బాగా తెలుసు,
అందుకే కరణ్ కూడా ఆశ్చర్యపోయాడు. కరణ్ ప్రశ్నకు హాస్ని అవునని తలూపుతూ, నేను ఆ విషయం గురించి మేడంను అడగడానికి ప్రయత్నించాను. కానీ మేడం ఏమీ చెప్పడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు అని అంది. ఆ మాట వినగానే కరణ్కి మనసంతా బాధగా అనిపించింది. అతను స్నేహ జీవితం సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాడు. ఆమె బాధగా ఉండడం చూసి అతనికి నచ్చడం లేదు. హాస్ని మనసులో కూడా అదే ఉద్దేశం ఉంది. స్నేహకు ఆనందాన్నిచ్చేది అక్షయ్ మాత్రమే అని ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆమె ఆలోచిస్తూ, స్నేహ మేడం ప్రస్తుతం హ్యాపీగా ఉందని నాకు అనిపించడం లేదు. ఆమె లోపలే చాలా బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అని అంది. ఆ మాట విని కరణ్ కూడా తల ఊపుతూ, అవును, నేను కూడా హఠాత్తుగా ఆమెను రోడ్డుపై చూసినప్పుడు అలానే అనుకున్నాను. కానీ మనమేం చేయలేం కదా మేడం. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏమీ చేయరు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత మిగిలిదంతా కాలం చేతిలోనే ఉంటుంది అని విచారంగా అన్నాడు. హఠాత్తుగా కరణ్ వేదాంతం మాట్లాడుతున్నట్లు అనిపించడంతో హాస్ని చిన్నగా నవ్వి, ఓకే సార్ అని చెప్పి ఆమె తన క్యాబిన్కి తిరిగి వెళ్ళింది. ఉదయం హాసినితో కలిసి బయటికి వెళ్ళడం వల్ల స్నేహకు అలసిపోయినట్లుగా అనిపించింది. దాంతో ఆమెకు బెడ్పై పడుకోగానే వెంటనే నిద్ర పట్టింది. సరిగ్గా అదే సమయంలో త్రిపాఠితో కలిసి అక్కడికి వచ్చిన అక్షయ్ ఆమె గదిలోకి వెళ్ళాడు. ఎప్పటిలాగే శబ్దం చేయకుండా స్నేహ పక్కన పడుకొని ఆమెను కౌగిలించుకున్నాడు. అక్షయ్ కూడా రోజంతా అలసిపోయి ఉండడంతో ఆమెను మరింత దగ్గరకు హత్తుకొని వెంటనే నిద్రపోయాడు. నిద్రమత్తులో ఉన్న స్నేహకు హఠాత్తుగా ఏదో పీడకల వచ్చినట్లు అనిపించడంతో ఒక్కసారిగా భయంతో కళ్ళు తెరిచింది. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. కానీ ఇంతలోనే తన శరీరంపై ఏదో బరువుగా అనిపించడంతో పాటు ఆమెకు చాలా పరిచయమైన పర్ఫ్యూమ్ స్మెల్ ఆమె ముక్కును తాకింది. స్నేహ ఇన్ని రోజులు తన ఆలోచనలన్నీ భ్రమ కాదని నిజమేనని తెలుసుకుంటుందా? తనతో పాటు ఉన్న అక్షయ్ని చూసి స్నేహ ఏం చేసింది? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.